ప్రియమిత్రులకు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని కోరుకుందామండి. మొన్న ఈ మధ్య బయటికెళ్ళినప్పుడు ఒక అవ్వ కనపడింది. విజయనగర యాసలో మాట్లాడుతుంది. "ఏమవ్వ ఎండలో తిరుగుతున్నావు? ఎందుకిట్లా" అంటే, "ఓలమ్మో ఓలమ్మో ఏ ఎండలు బాబు! మంది మాడిపోతున్నారు కదేటి! అగ్గిలంటే ఎండకి ఏటైనా అయితే ఏటి శాతం ఆ మధ్యన ఓ పెద్దాయన అన్నాడు కదేటి! డబ్బులు పోనాయి ఏటి శాతం అని. మంది డబ్బులు కాబట్టి ఆ బాబు అట్టా అనేసిండు. మరి ప్రాణాలు మనవి కదా బాబు! ఆ మంది డబ్బు ఒగ్గేసినట్టు మన ప్రాణాలు ఒగ్గేయలేం గదా! జాగ్రత్తగా ఉండగా మరి ఏటి శాతం అంతేనా బాబు! అంతగాక మరేటి అన్నదండి. సర్లేవ్వ పెద్దోళ్ళంటే అంటారు అలాగే. మరి అలా అని జెప్పి మనం ఎండల్లో తిరిగి మనం ఆరోగ్యం పాడు చేసుకోకూడదు గదా! జాగ్రత్తగా ఉండాలా. ఏటి శాతం బాబు రెక్కాడితే గాని డొక్కాడదు. ఈ పని చేసుకుంటే గాని మాలాంటి పొట్టలు నిండవు కదా! అంది పాపం. నిజమే గదా! ఏసీల్లో కూడా ఉండి ఆపసోపాలు పడుతున్నారు. లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నారు. మరి ఉన్నవాళ్ళు. లేనివాళ్ళు ఇలాగ ఎండల్లో పడి పాపం పని చేసుకుంటే గాని ఆళ్ళకి కడుపు నిండదు. మరి ఎందుకని ప్రజలంతా ఒకలాగా ఎందుకని ఉండరు? భగవంతుడి సృష్టిలో మరి ఎందుకని ఈ తేడాలు అర్థం గాదు. పేద, ధనిక అనే తేడా మనకి మన బుర్రకి అది అర్థం గాని విషయం గదా! కాబట్టి అందుకే ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి కాస్త సాయం చేయండి స్వామి. కాస్త సాయం చేసుండండి. లేని వాళ్ళకి, మరీ లేని వాళ్ళకి, వృద్ధులకి, అనాథలకి, భార్య భార్యాభర్తలు ఏమి లేని వాళ్ళున్నారు పాపం. చేసుకోలేరు, అడుక్కోలేరు. పని చేసుకోలేరు, అడుక్కోలేరు. అలాంటి వాళ్ళకి ఏదైనా సాయం చేయండి మరి. చేస్తే భగవంతుడు హర్షిస్తాడు. మనకి పుణ్యం కూడా దక్కుతది గదా! కాబట్టి ఈ విషయాలు ఆలోచించండి. మరి ఇలాంటి విషయాలు చెప్తుంటాను. మీకిష్టమైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి 10 మందికి షేర్ చేసి రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.